की जय। అవతార్ మెహేర్ బాబా కీ జై. దివ్య ప్రియతమని కృపా విశేషం వలన బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే గ్రంథాన్ని గత చాలా రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. మనం ఎక్కడాగేమో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోనికి వెళదాం. హిరీచ్ దవానాను ఉద్దేశించి లెర్నింగ్ హీజ్ వేస్ అంటే ఆయన కార్య విధానాన్ని మనమును నేర్చుకోవడము, ఆయన ఎలాగ మనం వ్యవహరించాలని కోరుకుంటాడో అది తెలుసుకోవడం. ముఖ్యంగా మనం ఎక్కడ ఆగామంటే నాకు తెలియదు అని పొడి పొడిగా సమాధానమిస్తే అది బాబాకు నచ్చదు. ఆయన ఫలానా విషయం గురించి అడిగినప్పుడు అది నాకు తెలియదు అని నేరుగా సమాధానం చెప్పేస్తే అది బాబాకు నచ్చదు. మనం ఏం చెయ్యాలి? అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నించి అప్పుడు మనం విఫలమైతే ఆ విషయం బాబాకి చెప్పాలి. అది ఎలాగో ప్రయత్నం చేయాలి అనేటువంటిది అది మనిషిని బట్టి ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నం మనం చేయాలి. టు ఇలస్ట్రేట్ దిస్ పాయింట్, హెరిచ్ టోల్డ్ మీ అబౌట్ ఎన్ ఇన్సిడెంట్ దట్ హ్యాడ్ హ్యాపెన్ టు బైదుల్. ఈ విషయాన్ని ఉదాహరణగా మనం అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి ఎరేజ్ బైదుల్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి నాకు చెప్పాడు. దే వర్ లివింగ్ ఎట్ మేరాజాద్ ఎట్ దట్ టైమ్. ఈ ఉదంతం జరిగిన రోజుల్లో ఎరిచ్ అలాగే బైదులు వీళ్ళందరూ కూడా మెహరాజాద్లో నివసిస్తూ ఉండేవారు. వన్ డే బాబా వౌండ్ అప్ సెండింగ్ హిమ్ టు ద పోస్ట్ ఆఫీస్ ఇన్ అమర్ నగర్ 4 times. ఒకరోజు బాబా బైదుల్ని అహ్మద్నగర్ పోస్ట్ ఆఫీస్కి 4 సార్లు పంపించడం జరిగింది. ఈచ్ టైమ్ హీ హ్యాడ్ టు రిటర్న్ టు మేరాజాద్ ఆఫ్టర్ సైక్లింగ్ బోత్ వేస్. అది అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు అహ్మద్నగర్ మెహరాజాద్ నుంచి అహ్మద్నగర్కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఆ కబురు అక్కడ అందజేసి మళ్ళీ తిరిగి కావలసిన విషయాన్ని తెలుసుకుని తిరిగి మళ్ళీ సైకిల్ తొక్కుంటూ రావాలి. ప్రతిసారి ఇదే ఇలా 4 సార్లు ఒకే రోజులో. ఫస్ట్ బాబా ఎంక్వైర్డ్ వెదర్ హీ హ్యాడ్ ఆస్క్డ్ ఎ సర్టెన్ క్వశ్చన్ ఆఫ్ ద క్లర్క్ అండ్ వాట్ వాజ్ ది ఆన్సర్. మొట్టమొదటిసారి బాబా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్లర్క్ని ఇదిగో ఈ ప్రశ్న అడుగు, దానికి వాడు చెప్పే సమాధానం ఏంటో నాకు చేరవేయి అని చెప్పారు. బట్ as soon as Baidul told Baba what the clerk had replied, he immediately asked him another question. సరే వెళ్ళాడు, ఆ క్లర్క్ని అడిగాడు. ఆ క్లర్క్ చెప్పిన సమాధానాన్ని బాబాకు అందచేశాడు. తర్వాత మళ్ళీ బాబా ఇంకొక ప్రశ్న వేశారు. ఇది కూడా అడుగు ఆ క్లర్క్ని అన్నారు. విత్ ఈచ్ క్వశ్చన్ బాబా ఎక్స్పెక్టెడ్ విత్ ఈచ్ క్వశ్చన్ బాబా ఎక్స్పెక్టెడ్ ఎన్ ఆన్సర్. ఇలాగూ 4 సార్లు 4 ప్రశ్నలు వేసి ఆ సమాధానం కనుక్కొని రమ్మని చెప్పారు. అండ్ దట్ మెంట్ that Baidul had to get on his cycle and ride back to the post office, stand in line until the clerk could speak with him, ask whatever it was that Baba wanted to know, and then turn around and cycle back to Mehrajad. అంటే ఎంత కష్టమో ఈ పని ఎరిచ్ వివరించి చెప్తున్నాడు. సైకిల్ మీద ఎంత దూరము తొక్కుకుంటూ వెళ్ళాలి పోస్ట్ ఆఫీస్కి. ఆ క్లర్క్ ముందు పెద్ద క్యూ ఉంటుంది. మనం వెళ్ళగానే క్లర్క్ ఏమీ మనకి రెడీగా ఉండడు. ఆయన ముందు చాలామంది నుంచుని ఉంటారు. ఆ క్యూలో చేరాలి బైదుల్. చేరి తన వంతు వచ్చాక తను అడిగే ప్రశ్నను అడిగి అతని సమాధానాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి సైకిల్ తొక్కుంటూ రావాలి. ఇలా 4 సార్లు. ఆఫ్టర్ రిటర్నింగ్ విత్ ది క్లర్క్స్ ఆన్సర్, బాబా దెన్ ఆస్క్డ్ వెదర్ హీ హ్యాడ్ చెక్డ్ ద మెయిల్ బాక్స్. అలాగే రెండోసారి మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ మూడోసారి, నువ్వు అసలు మెయిల్ బాక్స్ చూసావా అక్కడ పోస్ట్ ఆఫీసులో అన్నారు. దట్ మెంట్ అనదర్ రైట్ టు ద టౌన్. అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మెయిల్ బాక్స్ చూడాలి. ఫైనల్లీ టోటల్లీ ఎగ్జాస్టెడ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, బైదుల్ బ్లూ అప్. ఇక 4వసారి కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత భౌతికంగా అలిసిపోయాడు, మానసికంగా అలిసిపోయాడు. ఇక తిరగబడ్డాడు బైదుల్. అంటే బ్లూ అప్ అంటే బయట పడిపోయాడు.
ఇంకా లోపల నియంత్రించలేకపోయాడు. స్లాపింగ్ హిజ్ ఓన్ చీక్స్ అంటిల్ దే టర్న్ ఏ బ్రైట్ పింక్, హీ బ్లర్టెడ్ అవుట్ టు బాబా, ఐ హ్యావ్ బిన్ ఈటింగ్ షిట్ టు లివ్ విత్ యూ. తన చెంపలను తను గట్టిగా, అంటే ఎర్రగా కందిపోయేలాగా అయిపోయే వరకు గట్టిగా కొట్టుకుంటూ, నీతోటి జీవించడం కోసము అశుద్ధం తినవలసి వస్తుంది ఆఖరికి నాకు అని గట్టిగా అరిచాడు. ఎరిచ్ స్మైల్ యాజ్ ఏ రిమార్కడ్. అంటే ఎరిచ్ నవ్వుతూ దవానాతో ఇలా చెప్పాడు, యు వాంట్ టేస్ట్ ఆఫ్ వాట్ అవర్ లైఫ్ విత్ హిమ్ వాస్ లైక్. అంటే బాబాతో జీవితం అంటే ఎలా ఉండేదో రుచి చూడాలని అనుకుంటున్నావు కదా నువ్వు, ఇప్పుడు తెలిసిందా నీకు? వెల్, హ్యావ్ ఇట్. ఇదిగో ఇది, ఇలా ఉండేది మా జీవితాలు. ఐఎమ్ ఓన్లీ షేరింగ్ దిస్ విత్ యూ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ హీ టాట్ అస్ అండ్ వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ అస్. అంటే నేను ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నీకు నువ్వు నేర్చుకుంటావని. అంటే మాకు ఆయన ఏమి నేర్పాడో, మా నుంచి ఆయన ఏమి ఆశించాడో అది నీకు అర్థం అవడం కోసం ఇదంతా చెప్తున్నాను. బట్ లెర్నింగ్ హిజ్ వేస్ వాజ్ అండ్ ఈజ్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అంటే ఆయన తీరుతెన్నులు నేర్చుకోవడం అంటే ఆయన ఈ శరీరం వదిలేసిన వెంటనే ఆగిపోయింది అనుకోవద్దు నువ్వు. అది నిరంతరాయంగా కొనసాగేటువంటి ప్రక్రియ. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడమే ఆయన గురించి. ఎస్, ఐ వాంటెడ్ దట్ టేస్ట్ అండ్ ఈ రిచ్ న్యూ ఇట్, బట్ ఐ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ వాట్ దట్ మెంట్. దవన చెప్తోంది, అవును, బాబాతో జీవితం ఎలా ఉండదో రుచి చూడాలని నాకు ఉన్న మాట వాస్తవం. అది ఇరుచికి తెలుసు, కానీ నాకు తెలియదు కదా. ద నెక్స్ట్ డే వీ వర్ ఎట్ ది ట్రస్ట్ ఆఫీస్ టుగెదర్ వెన్ ఎరిచ్ టర్న్ టు వన్ ఆఫ్ ది రెసిడెంట్ హెల్పర్స్ అండ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ సమ్ వర్క్. మరుసటి రోజు ట్రస్ట్ ఆఫీసులో ఎరిచ్తో పాటు దవానా కూడా ఉంది. అక్కడ మెహరాబాద్లో మకా ఉంటున్నటువంటి ఒక హెల్పర్, ఒక వాలంటీర్ అనమాట. ఆయనతో ఏదో పని గురించి ఎరిచి ఒక మాట మాట్లాడాడు. ద క్యాజువల్ రిప్లై వాజ్ మేబీ. అయితే అవ్వచ్చు అన్నాడు ఆ వ్యక్తి. ఆఫ్టర్ ది ఇండివిజువల్ కన్సర్న్ లెఫ్ట్ టు గో బ్యాక్ టు వర్క్, ఎరిచ్ కమెంటెడ్. అతను వెళ్ళిపోయేదాకా ఎరిచ్ ఆగాడు. అతను వెళ్ళిపోయాక దవానాతో ఇలాగన్నాడు, మేబీ విల్ నెవర్ డూ. బహుశా అవ్వచ్చేమో, అంటే బాబా దగ్గర నడవదు. బాబా వుడ్ నెవర్ అలౌ అస్ టు సే మేబీ. ఇటువంటివి ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు బాబా. వెన్ యూ ఆస్క్ ద సంథింగ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండ్ టెల్ హిమ్. అంటే ఉదాహరణకి ఏదో సిడి దేశ్ముఖ్ వస్తానడు, వచ్చాడా లేదా అని అడిగారు కూడా, వచ్చి ఉండొచ్చు బాబా, తప్పకుండా వస్తాడేమో. ఇలాంటి సమాధానాలు నచ్చవు బాబాకి. మేము ఖచ్చితంగా కనుక్కొని అది నిజమైన కాదా అని తెలుసుకుని అప్పుడు బాబాకి చెప్పాలి మేము. బట్ ఐ టెల్ యూ, వీ వర్ సింపుల్ పీపుల్, నాట్ సింపుల్ టన్స్, బట్ వీ వర్ సింపుల్. ఎరిచ్ చెప్తున్నాడు, మేము చాలా సాదా సీదాగా నిరాడంబరంగా జీవించే మనుషులం మేము. కానీ బాబా మమ్మల్ని దద్దమ్మలుగా ఉండమని ఆయన అనుకునేవారు కాదు. హీ టాట్ us హౌ టు బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్. మాకేం నేర్పించారంటే ప్రపంచంలోనే ఉండేలాగు, కానీ ప్రపంచానికి చెందకుండా ఉండేలాగు జీవించడం ఎలాగో మాకు నేర్పారు. తామరాకు మీద నీటి బొట్టు అంటాం మనం. అంటే ఆ నీటి బొట్టు ఎక్కడుంది? తామరాకు మీదే ఉంది. కేర్ ఆఫ్ తామరాకు. కానీ ఆ తామరాకుని ఇలా వంచేస్తే చిన్న జాడ కూడా మిగల్చకుండా ఆ నీటి బొట్టు కిందకి రాలిపోతుంది. అలా జీవించాలి అంటే ప్రపంచంలోనే ఉండాలి నువ్వు. కానీ ప్రపంచములో ఒక భాగం అయిపోకూడదు. ఇది మాకు నేర్పించారు. బాబా డిడ్ నాట్ వాంట్ us టు లెట్ పీపుల్ మేక్ ఫూల్స్ ఆఫ్ us. అది. మేము తెలివిగా బతకాలి. ప్రజలందరూ మమ్మల్ని వెర్రివాడిలాగా చూడడం బాబాకి ఇష్టం ఉండదు. తెలివిగా ఉండాలి. వీ హ్యాడ్ టు లెట్ దెమ్ నో వీ న్యూ. అది. అంచేత అన్ని విషయాలు మాకు తెలుసు అని తెలిసేలాగు, ప్రపంచానికి తెలిసేలాగు మేము జీవించాలి. బట్ వీ హ్యాడ్ టు యూజ్ ద రైట్ వర్డ్స్. వీ కుడ్ నాట్ జస్ట్ సే ఎనీథింగ్. కానీ ఏది పడితే అది మాట్లాడడానికి మాకు హక్కు లేదు. మేము ఏది పడితే అది మాట్లాడకూడదు. సరియైన పదాలే మేము
మాటలలో వాడాలి. లేటర్ ద సేమ్ రెసిడెంట్ హూ హ్యాడ్ ద ఎర్లియర్ కన్వర్సేషన్ విత్ ఎరేజ్ వాక్డ్ ఇన్ అండ్ సాట్ డౌన్ అట్ ద టేబుల్. మనం ముందు అనుకున్నామే, ఒక వ్యక్తి వచ్చాడు, బాబా అతన్ని అడిగాడు, ఏమో ఫలానా విషయం ఏంటంటే, ఏమో అవ్వచ్చు అన్నాడు కదా. ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి లోపల టేబుల్ దగ్గర ఎరిచి దగ్గర కూర్చున్నాడు. ఎరిచి ఎంక్వైర్డ్ ఇఫ్ ఎ సర్టన్ పర్సన్ వాజ్ ఇన్ ది ట్రస్ట్ ఆఫ్ హిస్ కాంపౌండ్. ఫలానా వ్యక్తి ట్రస్ట్ ఆఫ్ హిస్ కాంపౌండ్లో ఉన్నాడా లేదా అని అడిగాడు. ది రిప్లై కేమ్ క్విక్లీ, ఐ కాంట్ ఫైండ్ హిమ్. నాకెలా తెలుస్తుంది వాడు ఉన్నాడో లేదో అన్నాడు ఆ వ్యక్తి. అంటే నేనేమి కనుగొనలేను అతన్ని అన్నాడు. డిడ్ యూ లుక్ ఫర్ హిమ్? వెల్, నో, దేర్ వాస్ నాట్ టైమ్ స్ట్రగడ్ ది రెసిడెంట్. అప్పుడు ఇరిచి అడిగాడు, నువ్వు చూసావా అతన్ని, అతని కోసం వెతికావా అన్నాడు. లేదు, వెతకలేదు, నాకు టైం లేదు అన్నాడు ఆ వ్యక్తి. ఇరిచి మాటలు. సి హౌ ఇట్ ఈజ్. చూసారా ప్రపంచం తీరు ఎలా ఉంటుందో. వి సే వీ కాంట్ ఫైండ్ హిమ్, బట్ డూ వీ రియల్లీ లుక్ ఫర్ హిమ్ అని. మనం ఏమంటాం, ఏడేంటి భగవంతుడు కనపడ్డండి, కనపట్టలేదు అంటాం. అసలు ఆయన్ని చూడాలని మనం ప్రయత్నం చేశామా నిజానికి? గాడ్ రిమైన్స్ హిడెన్ ఫ్రమ్ యూ దో హీ ఈజ్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్. వై అది. భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వాంత సర్వము వ్యాపించి ఉన్నవాడు అయినప్పటికీ మన కంటికి కనిపించకుండా మరుగున ఉంటాడు. ఎందుకని? దిస్ మార్నింగ్ ఐ హ్యాడ్ దిస్ థాట్. ఇరిచ్ అంటున్నాడు, ఈరోజు ఉదయం నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇఫ్ వీ వర్ టు వ్యూ హిమ్ లైక్ వీ వ్యూ ద స్కై, వీ వుడ్ సీ హిమ్, అడ్మైర్ హిస్ బ్యూటీ, అండ్ దెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్, బిగాన్ టు టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, అండ్ ఫైనల్లీ అబ్యూజ్ హిమ్. అది అంటే మనం ఇలా పైకి బుర్ర పైకెత్తి చూడగానే ఆకాశాన్ని ఎలా చూస్తున్నాం, అలా గనక భగవంతుని చూడగానే మొదట్లో ఆయన అందాన్ని ప్రశంసిస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం ఆయన్ని. పర్లేదులే, ఆయన ఎలాగో ఉన్నాడు కదా అని ఆయన్ని పట్టించుకోం మనం. చివరికి ఆయన్ని నిందించడం కూడా మొదలు పెడతాం. బట్ దెన్ ఐ హ్యాడ్ ఏ సెకండ్ థాట్. ఇంకో రెండో ఆలోచన కూడా వచ్చింది నాకు. గాడ్ ఈజ్ నాట్ బాట్ సో చీప్లీ యాజ్ దట్. అంత చవకగా భగవంతుడు దొరకడు. ఇన్ హిస్ కంపేషన్ హీ డస్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్ అని. ఆయన కరుణ వలన అంత సులభంగా కనపడడం అనేది సంభవింపనియ్యడు భగవంతుడు. హీ రిమైన్స్ హిడెన్, ఆయన మరుగునే ఉంటాడు. అండ్ ఇఫ్ గాడ్ డిడ్ అపియర్ యాజ్ ఇన్ హిస్ క్రియేషన్ మేనిఫెస్టింగ్ విత్ ఇన్ ఇట్, హూ కుడ్ బి దేర్ టు సీ ఇట్ ఆల్ బీయింగ్ హిమ్. అది ఇక్కడ ఎరిచి ఒక విషయం చెప్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్నదంతా భగవంతుడే అని తెలుసుకునేలా చేశాడు అనుకోండి, ఇక మనం కూడా భగవంతుడే అయిపోతాం కదా, ఇంకెవరు చూస్తారు ఆయన్ని అంటున్నాడు. మేబీ గాడ్ జస్ట్ వాంట్స్ టు బి వాంటెడ్ అండ్ వాంట్స్ అస్ టు వాంట్ హిమ్ అండ్ బీ వాంటెడ్ బై హిమ్. బహుశా భగవంతుడికి ఆయనని మనం కోరుకునేదాకా ఆయన కనిపించడేమో, అంటే మనం కోరుకోవాలని ఆయన అనుకుంటాడేమో. ఇట్ ఈస్ మ్యాన్స్ నేచర్ టు వాంట్ టు ప్రొటెక్ట్ దోస్ వన్ లవ్స్, సో వీ పుట్ హిమ్ బిహైండ్ బార్స్ ఇన్ టెంపుల్స్ టు ప్రొటెక్ట్ హిమ్. మనిషికి ఒక స్వభావం ఉంది. తాను ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తాడో, అంటే ఇష్టపడతాడో, దాన్ని భద్రంగా లాకర్లో దాచేస్తూ ఉంటాడు. ఉదాహరణకి మన బంగారపు వస్తువులు, వజ్రాలు, వైఢూర్యాలు ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ లాకర్లో ఉంటాయి కదా. ఎందుకని? వాటిని భద్రంగా మనం కాపాడుకోవాలి కాబట్టి. అలాగే భగవంతుడిని కూడా కాపాడుకోవడం కోసం మనం ఊతల వెనక గొళ్ళలో బంధించేస్తూ ఉంటాం. ఎరిచ్ నెవర్ లైక్డ్ లీవింగ్ ఎనీథింగ్ పెండింగ్, పర్టికులర్లీ కరెస్పాండెన్స్. ఎప్పుడు కూడా ఎరిచ్కి ఒక విషయాన్ని వాయిదా వేయడం అస్సలు ఇష్టం ఉండదు, ముఖ్యంగా ఈ ఉత్తరాలు రాసే విషయంలో. సో దట్ ఈవినింగ్ వైల్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఐ కమెంటెడ్ that afterward I would type up the final copy of the letter. I knew he was anxious to post
ద నెక్స్ట్ మార్నింగ్. ఒక ఉత్తరం ఇచ్చాడు ఇరీచ్ ఆవేళ పొద్దుట. దాన్ని ఎలాగైనా మర్నాడు పొద్దున్నే పోస్ట్ చేసేయాలని చెప్పాడు. అది ఆ రోజు సాయంత్రం అయింది. ఈయన బుర్రలో ఆ ఉత్తరం గురించే ఉంటుంది. ఇంకా రాలేదేమిటని ఎదురు చూస్తూ ఉంటాడని గ్రహించింది దవాన. అంచేత అతను అడగకుండా ఈవిడ ముందే చెప్పింది. ఏం చెప్పింది? ఆ ఆ లెటరు టైప్ చేసేసి నేను నీ దగ్గర సిద్ధంగా ఉంచుతాను పొద్దున కల్లా అంది. ట్రయింగ్ టు ఎలిసిట్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్ ఐ సెడ్, హూ నోస్ వాట్ విల్ బి దేర్ టుమారో. అతను ఎలా స్పందిస్తాడో చూద్దాము అనుకుని నేను ఒక మాట అన్నాను దవానా. ఏమంది? రేపు ఏమవుద్దో ఎవడికి తెలుసు గనక అని. ఇరిచ్ రిప్లైడ్ ఇన్ ఆల్ సీరియస్నెస్. చాలా గంభీరంగా ఇరిచ్ ఇలా చెప్పాడు. ఎస్, ఇన్ లేటర్ ఇయర్స్ విత్ బాబా ఐ యూస్ టు టీచ్ హిమ్. బాబా యొక్క చివరి సంవత్సరాలలో నేను బాబాని టీచ్ చేసేవాడిని. అంటే ఒక్కోసారి ఆట పట్టించడం లాగనమాట. ఈ టీచ్ చేయడం అంటే. హీ వుడ్ సే, నౌ వీ వుడ్ బెటర్ డూ ఇట్ అండ్ ఐ వుడ్ రిప్లై విత్ సాటిస్ఫాక్షన్, బాబా ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. అంటే ఏంటనమాట? బాబా అనేవారు, మనం వెంటనే ఆ పని పూర్తి చేసేస్తే బాగుండేమో కదా ఎరేజ్ అనేవాడు. లేరు బాబా, ఇప్పటికే చేసేసాను, నేను పూర్తి చేసేసాను అనేవాడిని నేను. వన్ నెవర్ న్యూ వాట్ వుడ్ బి ఇన్ స్టోర్ ద నెక్స్ట్ డే. నా ఉద్దేశం ఏంటి? రేపు ఏమవుతుందో మన చేతుల్లో ఉందా? లేదు. ఈ క్షణమే మన చేతుల్లో ఉంది కదా! సో ఆఫెన్ ఐ వుడ్ రైట్ ఔట్ ద లెటర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్. అంచేత నేను అర్ధరాత్రి మెలకువ వస్తే కూర్చుని ఆ ఉత్తరాలన్నీ సమాధానాలు రాసి పడేసేవాడిని. జస్ట్ సో దట్ దే వుడ్ బి రెడీ ఫర్ హిమ్ ద నెక్స్ట్ డే. పాపం బాబా అడుగుతారు పొద్దున్న లేవగానే, ఏం చేసావురా ఆ ఉత్తరాలు అని. ఇదిగో నేను రాత్రే రాసేసాను బాబా అని చూపెడతాను నేను. బట్ సీ ద మైండ్. కానీ మన మనసు ఎలా పనిచేస్తుందో చూడండి. ఐ వాంటెడ్ టు బీ ఏబుల్ టు ప్రెజెంట్ దెమ్ టు హిమ్ అండ్ సే, ఎస్ బాబా, దే ఆర్ డన్. బట్ ఎరేజ్, హౌ డిడ్ యూ డూ ఇట్? వెన్ డిడ్ యూ స్లీప్? అది. అవి బాబా అడగగానే ఆయన దగ్గర వెంటనే ఇగో బాబా రెడీగా ఉన్నాయని చెప్పాలని నా ఆతృత. అది. కానీ అప్పుడు బాబా అనేవారు, అప్పుడే చేసేసేవా? అసలు రాత్రి నువ్వు పడుకున్నావా లేదా అనేవారు. బాబా ఎరిచ్ మాటలు, వీ డిడ్ నాట్ డూ, హీ మేడ్ అస్ డూ ఇట్. ఎరిచ్ మళ్ళీ చెప్తున్నాడు, అసలు పని పూర్తి చేసింది ఎవడు? మనము కాదు, బాబాయే. హీ గాట్ ఇట్ డన్. ఆయనకు సంకల్పం కలిగింది, మనతో ఆ పని పూర్తి చేయించాడు. ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ దట్ వీ కుడ్ డూ ఇట్. అది. మనము చేసేలాగూ ఆయన మనకు దోహదపడ్డాడు కాబట్టి ఆ పని చెయ్యగలిగాము. కానీ మనం ఏం చెప్తున్నాం? నేను చేసేసాను అని చెప్తున్నాం. బట్ దీస్ వేస్ యూ కాంట్ లెర్న్ ఫ్రమ్ ఎ బుక్. చూసారా బాబా యొక్క కార్య విధానం? ఈ తీరుతెన్నులు పుస్తకాల్లో చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి దొరకవు. యూ హ్యావ్ టు లివ్ విత్ హిమ్. ఆయనతో జీవించినప్పుడే ఇవి సాధ్యమవుతాయి. హౌ డు యూ లెర్న్ హీజ్ వేస్? లేకపోతే ఎలా నేర్చుకుంటావు ఆయన కార్య విధానాన్ని? బై అబ్జర్వింగ్, ఫైన్ ట్యూనింగ్, రీఅలైనింగ్, ఎ షిఫ్టింగ్ ఆఫ్ పర్సెప్షన్స్ ఐ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇది చెప్తున్నాడు. నేను ఎలాగ నేర్చుకున్నానంటే, గమనించడము ద్వారా, నన్ను నేను సరిదిద్దుకోవడము ద్వారా. అది. అంటే నేను ఇదివరకు అనుకున్నవన్నీ తప్పైతే వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా అర్థం చేసుకోవడం ద్వారా ఇలాగూ నా అనుభవాన్ని ఉపయోగించి నేర్చుకున్నాను. వన్ హ్యాడ్ టు బి ష్రూడ్, కన్నింగ్ అండ్ అవేర్ విత్ బాబా. బాబాతో ఉంటున్నప్పుడు ఒకడు తెలివి పూర్తిగా ఉపయోగించాలి. అలాగే ఉపాయములు అంటే జిత్తులు అంటాం చూడండి, అవి కూడా వాడుతూ ఉండాలి. ఎప్పుడు మెలకువగా ఉండాలి బాబాతో. హీ టాట్ మీ టు బి సో. ఇవన్నీ స్వయంగా బాబాయే నాకు నేర్పించారు. హీ టుక్ మీ అవుట్ ఆఫ్ ది వరల్డ్, బట్ ఐ హ్యాడ్ టు బీ ఇన్ ఇట్ ఫర్ హిస్ వర్క్. నన్ను ప్రపంచం నుంచి బయట పడవేశాడు ఆయన.
ఎందుకని నా ప్రపంచం, నా జీవితం నన్ను జీవించనివ్వలేదు. నా చదువుకోడానికి నన్ను వెళ్ళనివ్వలేదు. నా కుటుంబం నుంచి, నా సంసార జీవితం నుంచి, ఆస్తిపాస్తుల నుంచి బయటికి లాగాడాయన. కానీ తన పని కోసం మళ్ళీ ప్రపంచంలోనే పెట్టాడాయన. చూసారు కదా! ఎరిచి జీవితము. అతను ఒక మహాసంపన్నుడి కొడుకు కదా! సో, దాని నుంచి బయటికి తీసేసాడాయన. జేబులో కూడా ఒక పైస కూడా లేకుండా చేసేసాడాయన. కానీ తిరిగి ఈ ప్రపంచంలోనే నా పని చెయ్యి అనే బాధ్యతను అప్పగించాడు. హియర్ దిస్ స్టోరీ. నేను ఒక కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ సో టెల్లింగ్. చాలా స్పష్టంగా విషయం మీకు అర్థం అవుద్ది. ఇట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఇన్ మై లైఫ్. ఇది నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగపడింది. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్స్. మీకు కూడా మీ జీవితాలలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ యాటిట్యూడ్. మన దృక్పథంలోనే మొత్తం అంతా ఇమిడి ఉంది. దేర్ వాజ్ ఎ సెయింట్లీ ఫిగర్, ఎ టీచర్ who was very well known and respected for his talks on spirituality. ఒక యోగి పుంగవుడు లాంటి ఒక టీచర్, అంటే ఒక గురువు అన్నమాట. అతను ఉండేవాడు. అతను ఆధ్యాత్మికతను మీద ఇచ్చే ప్రసంగాలు చాలా ప్రసిద్ధి. హీ హ్యాడ్ డివోటెడ్ గ్రూప్ ఆఫ్ హిజ్ ఓన్ డిసైపుల్స్ who served and lived with him on a large open property near the outskirts of a town. ఒక పట్టణం బయట బాగా విశాలమైన ప్రాంగణం. ఆ ఆ గురువు యొక్క సొంత ఆస్తి అది. దానిలో ఇతనికి ప్రత్యేకించి కొంతమంది శిష్యులు ఇతన్ని సేవిస్తూ ఇతనితో పాటు జీవిస్తూ ఉండేవారు. ఎవ్రీ డే ద టీచర్ వుడ్ హోల్డ్ పబ్లిక్ లెక్చర్స్ and by word of mouth his notoriety had spread, drawing great crowds from the surrounding countryside. ప్రతిరోజు కూడా ఆ విశాల ప్రాంగణంలో ప్రజా దర్బారులాగా నిర్వహించేవాడు. ఆధ్యాత్మిక విషయాల మీద ప్రసంగాలు చేసేవాడు. అది ఒకడి నోటి నుండి ఒకడి నోటికి చాలా వాడవాడలా వ్యాపించింది. ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలందరూ తండోపతండాలుగా ఇతని ఉపన్యాసాలు వినడానికి వస్తూ ఉండేవారు. ఆల్దో హీ హ్యాడ్ ఎ లార్జ్ ఫాలోయింగ్, హీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ హిమ్సెల్ఫ్. అయితే ఇతనికి ఇంత అనుచర గణము ఉన్నప్పటికీ కూడా ఇతను ఇంకనూ పరిపూర్ణత సాధించలేదు ఇంకా. అండ్ స్టిల్ హ్యాడ్ హిజ్ ఇగో దట్ థ్రైవ్డ్ ఆన్ ది అడులేషన్ అండ్ డివోషన్ ఆఫ్ ద క్రౌడ్. అంటే ఈ జనాలను చూడగానే ఇతను లోపల నుంచి పొంగిపోయేవాడు. ఆహా! ఎంతమంది యొక్క ఆరాధనని, ఎంతమంది యొక్క గౌరవాన్ని నేను సంపాదించగలిగానంటే నేను మామూలోడిని కాదు అనుకునేవాడు. అంటే అతని అహం ఈ జనాల్ని చూసి, వీళ్ళ ఆరాధనను చూసి అది పులకిస్తూ ఉండేది. అంటే పరిపూర్ణుడు ఎప్పుడు అలా జరగదు. నౌ ఇట్ సో హ్యాపెండ్ దట్ వన్ డే ఏ రియల్ పర్ఫెక్ట్ మాస్టర్ కేమ్ అండ్ పిలిగ్రిమేజ్ టు దిస్ టౌన్. ఒకరోజు ఏమైందంటే ఒక అసలు సిసలైన సద్గురువు పుణ్యక్షేత్రాలను తిరుగుతూ తిరుగుతూ ఈ ఊరు వచ్చాడనమాట. అంటే ఇక్కడ కూడా ఏదో పుణ్యక్షేత్రం ఏదో ఉంది. హీ వాజ్ అన్ ఓల్డ్ వెనరబుల్ లుకింగ్ మ్యాన్. అతను వృద్ధుడు, చూడగానే గౌరవం కలిగేటువంటి ఆకారం అతనిది. బట్ వెరీ క్వయట్ అండ్ హంబుల్ ఇన్ హిజ్ డిమీనర్. ఆ వ్యక్తి యొక్క నడవడిక చాలా ప్రశాంతంగా, వినయంతో కూడి ఉంది. He had come on pilgrimage to attend the observance of the death anniversary of a great master whose samadhi was located in that town. అది ఒక గొప్ప గురువు గతంలో జీవించేవాడు ఈ ఊళ్ళో. అతను చనిపోయాడు. అతని వార్షికోత్సవం, చనిపోయిన రోజు వార్షికోత్సవం, ఒక ఉత్సవం, వేడుక ఆ ఊళ్ళో జరపబడుతుంది. దానికోసం అతను వచ్చాడు. But just as Mehrabad fills up during Amarthidi time, so too there was no place left to stay in the little town. The crowds of the people were so great. ఆ వేడుక సందర్భంగా తండోపతండాలుగా జనం వచ్చేశారు. మనకు అమర్తిదికి మెహరాబాద్ ఎలాగైతే కిటకిటలాడిపోతుంది, ప్రతి వాడింట్లోనూ కూడా గెస్ట్లే
కదా! అప్పుడు వరకు ఖాళీగా ఉన్నటువంటి బిల్డింగులు, రూములు ఇవన్నీ అస్సలు ఒక్క రూమ్ కూడా ఖాళీ దొరకదు మనకి. అలాగే ఆ ఊరు కూడా అస్సలు ఎక్కడ ఇంత జాగా కూడా దొరకలేదు ఆ సద్గురువుకి. Having a few disciples with him, the master decided to send one of them out to see what arrangements could be made. ఆ సద్గురువు కూడా కొంతమంది శిష్య బృందము కూడా వచ్చారక్కడికి. అంచేత ఆ శిష్యుల్లో ఒకడికి చెప్పాడు, "మీరు వెళ్ళి వాకబు చేసి మనందరం ఉండడానికి అనువైనటువంటి ఏర్పాటు ఎక్కడుందో నువ్వు కనుక్కొని నాకు చెప్పు" అన్నారు. Unfortunately, all the rooms in the town had been already booked by pilgrims coming to the area, not only for pilgrimage, but to hear the teachers' lectures. అది. కానీ అన్నీ ఖాళీ లేవు. అన్నీ బుక్ అయిపోయినాయి. అందులోనూ సద్గురువు వస్తున్నాడు కదా ఈయన. ఈయన వస్తున్నాడు కాబట్టి ఈయన ఉపన్యాసాలు వినడం కోసము అనేక మంది భక్తులు కూడా అక్కడికి చేరి వాళ్ళు కూడా ముందుగానే బుక్ చేసేసుకున్నారు అకామిడేషన్. నాట్ ఈవెన్ ఎన్ ఎంప్టీ స్టేబుల్ వాజ్ అవైలబుల్ టు హౌస్ దెమ్. ఆఖరికి చిన్న ఖాళీగా ఉన్న పశువుల శాలైనా దొరుకుతుందేమో అంటే అది కూడా దొరకలేదు. బట్ ది యంగ్ డిసైపుల్ persisted in his hunt for lodging until he was directed by some of the town's people to contact the teacher. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ శిష్యుడు ఇతను మొత్తం అంతా వాకప్ చేయగా కొంతమంది ఆ ఊరు వాళ్ళు సలహా ఇచ్చారు. ఏమని? ఇదిగో ఇక్కడ ఒక గురువు ఉన్నాడు. అతనికి ఊరు బయట చాలా పెద్ద ప్రాంగణం ఉంది. అతన్ని ఒకసారి అడగండి అని చెప్పాడు. వెరీ పొలైట్లీ he inquired if his master could stay in one of the old huts on the teacher's property. అతను వెళ్ళి ఆ గురువుని అడిగాడు, అయ్యా ఇలా మా గురువు కొంతమంది శిష్యులతో ఈ ఊరు వచ్చాం. ఈ వేడుకల్లో పాల్గొనడానికి మాకెక్కడా జాగా దొరకలేదు. కాబట్టి మీ పాత గుడిసెలు కొన్ని ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతంలో. అందులో మాకు ఇంత చోటు ఇప్పిస్తారా అని వినయంగా అడిగాడు. ద లాడ్జింగ్ వుడ్ ఓన్లీ బి నీడెడ్ ఫర్ 4 days. And then his master and a few men with him would be leaving the area. ఒక్క 4 రోజులు మీరు మాకు ఇస్తే చాలు ఆ జాగా. ఆ 4 రోజుల తర్వాత మా గురువుగారు ఆయనతో పాటు శిష్య బృందము ఖాళీ చేసి వెళ్ళిపోతాం అని చెప్పాడు. హౌ కుడ్ ద టీచర్ రిఫ్యూజ్? ఆఫ్టర్ ఆల్ ద డిసైపుల్ had assured him that it would only be for 4 days. మరి అతను ఇటువంటి అభ్యర్థనని తిరస్కరించగలడా? అందులోనూ అతను ఖరాఖండిగా ఏం చెప్పాడు? ఒక్క 4 రోజులే, తర్వాత వెళ్ళిపోతాడు గురువు అని చెప్పాడు కదా! ఎవ్రీ రూమ్ ఇన్ ఆల్ ది ఇన్స్ వాజ్ ఫుల్ టు కెపాసిటీ. మరి మిగిలిన ఎక్కడ జాగా కూడా లేదు కదా! హీ న్యూ దిస్ బికాస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ద క్రౌడ్స్ ఎట్ హిస్ లెక్చర్స్ హ్యాడ్ స్వెల్డ్. ఈ విషయం అతనికి తెలుసు పూర్తిగా. ఎందుకని? గత కొద్ది రోజులుగా రోజు రోజుకి జనం పెరిగిపోతూ ఉన్నారు తన ఉపన్యాసాలు వినడానికి వచ్చేవాళ్ళు. కాబట్టి ఎక్కడ ఖాళీ ఉండదని అర్థమైపోయింది అతనికి కూడా. సో బిసైడ్స్ హీ థాట్ ఇట్ వుడ్ నాట్ లుక్ గుడ్ ఫర్ సచ్ ఎ గ్రేట్ టీచర్ యాజ్ హిమ్సెల్ఫ్ టు టర్న్ అవే సచ్ ఎ హంబుల్ రిక్వెస్ట్, ఎస్పెషల్లీ విత్ ది వెదర్ టర్నింగ్ సో కోల్డ్ అట్ నైట్ అండ్ ద గ్యాదరింగ్ అట్రాక్టింగ్ సో మెనీ పిలిగ్రిమ్స్. అతను ఆలోచించాడు, నాలాగా పేరు మోసినటువంటి ఒక గురువు ఇంత చిన్న అభ్యర్థనను తిరస్కరించడం కూడా మర్యాదగా ఉండదులే. అందులో వాతావరణం చూస్తే రాత్రి భయంకరమైన చలి కదా! ఇంకా అనేక మంది కొత్త కొత్త యాత్రికులు కూడా వచ్చేస్తూ ఉన్నారు. సో ఇట్ వుడ్ హీ డిసైడెడ్ రిఫ్లెక్ట్ బ్యాడ్లీ అండ్ హీ జనరాసిటీ టు టర్న్ డౌన్ ది రిక్వెస్ట్. అంచేత నేను ఈ అభ్యర్థనను గనక తిరస్కరిస్తే నా ఉదారత మీద అది హాని కలిగిస్తుంది అనుకున్నాడు. సో ఐ డోంట్ వాంట్ యూ ఆల్ టు బి స్ట్రాండెడ్ ఇన్ అవర్ టౌన్. అప్పుడు ఆ శిష్యుడితో అన్నాడు ఈయన, మీరు ఇలాగా ఎక్కడ ఆసరా లేకుండా అలాగ రోడ్ల మీద మీరు ఉండిపోవడం నాకు ఇష్టం ఉండదు. టెల్ యువర్ మాస్టర్ దట్ యూ కెన్ స్టే బట్ ఓన్లీ ఫర్ ద 4 days. తప్పకుండా మీ గురువుకు చెప్పు, మీరు ఉండొచ్చు అని చెప్పు, నేను అనుమతిస్తున్నాను. కానీ 4 రోజులే సుమా. దెన్ యూ మస్ట్ లీవ్. ఆ 4 రోజులు అయిపోగానే మీరు వెళ్ళిపోవాలి. ఓ థ్యాంక్ యూ కైండ్ సార్, మీ దయకు కృతజ్ఞుణ్ణి సెడ్ ద డిసైపుల్ బవింగ్ హీజ్ హెడ్ యాజ్ హీ బ్యాక్డ్ అవే. తల వంచి ప్రణమిల్లి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు. ద ఓల్డ్ మాస్టర్ వాజ్ ప్లీజ్ ఎట్ హిస్ డిసైపుల్ సక్సెస్.
వెళ్ళి గురువుగారికి చెప్పగానే ఆ సద్గురువు, ఆ వృద్ధుడు చాలా సంతోషించాడు. అండ్ దే ప్రాంప్ట్‌లీ మూవ్డ్ ఇంటు ది లిటిల్ హట్. ఆ చిన్న గుడిసెలోనికి ఆ గురువు శిష్య బృందంతో సహా చేరిపోయాడు. A day went by, and the master and his disciples cleaned the premises of this little room and hunted for kindling to make a fire and some berries and roots to eat for their supper. సో ఒకరోజు గడిచింది. మొత్తానికి అంతా శుభ్రం చేసుకున్నారు. అన్నీ అవి పొయ్యి ఎక్కడ వెలిగించాలి, ఏ ఈ ఈ దుంపలు ఎక్కడ రూట్స్ అంటే వేళ్ళు, కందమూలాలు అవి తిని బతికేవాళ్ళు కదా! అడవుల్లో ఉండేవారు వాళ్ళు. అవన్నీ ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అండ్ యాజ్ యూజువల్ అమాంగ్ విలేజర్స్ ఇన్ ఇండియా సూన్ ఎ ఎ ఫ్యూ పీపుల్ కేమ్ బై టు సీ హూ హ్యాడ్ మూవ్డ్ ఇంటు ది హట్. ఆ ఊళ్ళో వాళ్ళు చూశారు. ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్నటువంటి ఈ పాత గుడిసెలో ఎవరో వచ్చి చేరారే అని కుతూహలం కనబరిచారు ఆ గ్రామస్తులు. ఇన్ ద మీన్ టైమ్ ద టీచర్ గాట్ రెడీ టు డెలివర్ హిజ్ లెక్చర్. ఈలోగా ఈ గుడిసి యజమాని ఉన్నాడు కదా! ఉపన్యాసాలు దంచేటువంటి ఆ గురువు, అతను సిద్ధమయ్యాడు ఉపన్యాసం ఇవ్వడానికి. అండ్ బికాజ్ సో మెనీ పిలిగ్రిమ్స్ హ్యాడ్ కమ్ టు ది ఫెస్టివల్, హీ ఎక్స్‌పెక్టెడ్ ఎ బిగ్గర్ దెన్ యూజువల్ క్రౌడ్ టు అటెండ్ హిస్ టాక్. ఉదాహరణ అనుకుందాం. నిన్న ఒక 500 మందొచ్చారు. ఈవేళ కనీసం 600, 700 మంది రావాలి. ఎందుకంటే జనం పెరిగిపోతున్నారుగా. ఇవాళ ఇంకా జనం బావుంటుంది అనుకున్నాడు. బట్ ఆఫ్టర్ ద లెక్చర్ వాజ్ ఓవర్, ద టీచర్ సీమ్డ్ ఔట్ ఆఫ్ మోడ్. ఉపన్యాసం ముగిసిపోయాక ఆ జనం కేసి చూసాక అతనికి చికాకు కలిగింది. హీ ఆస్క్డ్ వన్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్, తన అనుచరుల్లో ఒకడిని పిలిచి అడిగాడు, హౌ వాస్ మై లెక్చర్ టుడే? ఎలా ఉందోయ్ నా ఉపన్యాసం ఈరోజు? ఐ ప్రిపేర్డ్ ఇట్ ఎస్పెషల్లీ ఫర్ ద ఓపెనింగ్ ఆఫ్ ది పిలిగ్రిమ్స్ అబ్జర్వెన్స్. ఇదిగో ఈ వేడుకలు మొదలవుతున్నాయి కదా! ప్రారంభ దినం ఈరోజు. దీనికోసం ప్రత్యేకంగా తయారయ్యాను నేను. వై? ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ఇన్‌స్పైర్డ్ రిప్లైడ్ ది డిసైపుల్. అద్భుతం స్వామి, అద్భుతం. మేము ఎంతో ప్రేరణ పొందాం మీ ఉపన్యాసం నుంచి అన్నాడు శిష్యుడు. వెల్ హౌ కమ్ దెన్ దేర్ వాజ్ ఎ స్మాల్ క్రౌడ్. మరి అటువంటప్పుడు నిన్నటి కంటే జనం తగ్గిపోయారేమిటి ఈవేళ? దేర్ షుడ్ హావ్ బీన్ మోర్ పిలిగ్రిమ్స్. వాట్ హ్యాపెండ్? నిన్నటి కంటే ఎక్కువ ఉంటారనుకున్నానే. ఉండాలే మరి. ఏమైందంటావు? అన్నాడు. ఐ డోంట్ నో. బట్ యువర్ టాక్ వాజ్ వెరీ గుడ్. నాకు తెలియదు స్వామి. కానీ మీ ఉపన్యాసం మాత్రం అద్భుతము అన్నాడు. ఫైండ్ ఔట్ వై ద క్రౌడ్ వాజ్ సో స్మాల్ టుడే. గురువు అన్నాడు, అసలు ఎందుకు జనం తగ్గారు? కారణం ఏంటో నువ్వు కనుక్కొని చెప్పాలి నాకు అన్నాడు. సో ద డిసైపుల్ గోస్ అవుట్ అమాంగ్ ద పీపుల్ టు గ్లీన్ సమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు వై ఫ్యూయర్ పిలిగ్రిమ్స్ కేమ్ టు హిజ్ టీచర్స్ టాక్. మరి గురువు చెప్పిన పని చెయ్యాలి కదా శిష్యుడు. జనాల్లోకి వెళ్ళాడు. వెళ్ళి ఎందుకు ఈవేళ జనం తగ్గిపోయారు అని కనిపెట్టాలి. ఆ కారణం కోసం అతను సర్వేలాగా మొదలుపెట్టాడు. అండ్ యాజ్ హీ మింగిల్స్ అమాంగ్ ది క్రౌడ్, హీ హియర్స్ టాక్ అబౌట్ ది ఓల్డ్ అండ్ వెనరబుల్ మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ద హట్ అండ్ ద టీచర్స్ ప్రాపర్టీ. ఆ జనాల్లో తిరుగుతూ ఉంటే అతని చెవిని పడ్డాయి కొన్ని మాటలు, ప్రజల మాటలు. ఆ కొత్తగా ఆ పాత గుడిసెలో వచ్చాడే ఆ గురువు, అద్భుతం అండి ఆయన మాటలు. అవి విని తీరాలి మీరు. ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. పీపుల్ హూ హ్యాడ్ కమ్ ఫర్ ది రిలీజియస్ ఫెస్టివల్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ హ్యాడ్ గాన్ టు ది ఓల్డ్ మాస్టర్స్ క్యాంప్ అండ్ వన్స్ దేర్ దే వర్ డ్రాన్ బై హిస్ స్పిరిచువల్ రేడియన్స్. సో కొత్తగా వచ్చినటువంటి యాత్రికులందరూ కూడా ఈ కుతూహలం కొద్దీ ఈయనెవరో, ఆయన పాతాయన, ఆయన ఉపన్యాసాలు మనం వింటున్నాం. కానీ ఈయనెవరో కొత్తాయన, పెద్దాయన వచ్చాడు అని వెళ్ళి ఆయన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రకాశానికి ఆకర్షితులైపోయారు. ఆల్దో హీ గివ్ నో ఫార్మల్ టాక్. అతను ఈ ఉపన్యాసాలిచ్చి గురువులాగా కూర్చుని మైకు ముందు ప్రత్యేకమైన ప్రసంగం ఏమీ చేయకపోయినా ఆల్ వెర్ వెల్కమ్ టు సిట్ విత్ హిమ్ అండ్ హియర్ హిస్ టిడ్ బిట్స్ ఆఫ్ విజ్డమ్. అందరినీ కూర్చోండి, ఇలా కూర్చోండి అని తన అనుభవం నుంచి చిన్న చిన్న విషయాలు, అంటే సత్యం గురించిన విషయాలు చెబుతూ ఉండేవాడు. ద థాట్స్ ద మాస్టర్ షేర్డ్ వర్ సో సబ్లైమ్ దట్ బిఫోర్ లాంగ్ ఏ క్రౌడ్ వాజ్ లిసనింగ్ ఇంటెంట్లీ టు హిజ్ వర్డ్స్ ఆఫ్ ట్రూత్. అయితే ఆయన చెప్పే ఆ సత్యమైన విషయాలు ఎంత ఆకర్షణ కలిగించాయంటే ఆ జనం అలాగ వచ్చే వాళ్ళందరూ కూర్చుని గంట గంటకి పెరిగిపోతూ ఉందన్నమాట ఆ సంఖ్య.
అండ్ వెన్ ఎవర్ హీ వెంట్ అవుట్ ఏ క్రౌడ్ ఫార్మ్డ్ అరౌండ్. ఆయన బయటకు వస్తే చాలు చుట్టూ జనం మూగేసేవారు. ద డిసైబుల్ వెంట్ బ్యాక్ టు హిస్ టీచర్ అండ్ టోల్డ్ హిమ్ దట్ సమ్ ఆఫ్ ది పీపుల్ హ్యాడ్ గాన్ టు మీట్ ద ఓల్డ్ మాస్టర్. ఇక ఆ గురుగారి శిష్యుడు వెళ్ళి, అయ్యా నాకు తెలిసిపోయింది మీ ఉపన్యాసానికి వేళ జనం ఎందుకు తగ్గిపోయారంటే, మీరు ఆ జాగా ఇచ్చారు కదా గుడిసెలో ఉండడానికి, అతని దగ్గరికి మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రేక్షకుల్లో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు అన్నాడు. బట్ ఐఎమ్ షూర్ నౌ దట్ దేర్ క్యూరియాసిటీ ఈజ్ సాటిస్ఫైడ్, దే విల్ బీ కమింగ్ బ్యాక్ టు హియర్ యువర్ డిస్కోర్స్. సరే, ఈవేళ వెళ్ళారు ఏదో కుతూహలం కొద్దీ, అయిపోయింది కదా, రేపు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తారులేండి, ఏం పర్వాలేదు అన్నాడు శిష్యుడు. ద టీచర్ డిడ్ నాట్ లైక్ హీరింగ్ దిస్ ఎట్ ఆల్. గురువుకి ఇదేం నచ్చలేదు, అసలు నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి వాళ్ళు. అండ్ ఫెల్ట్ ఎ బిట్ జెలస్ అట్ ది అటెన్షన్ ది ఓల్డ్ మ్యాన్ వాజ్ రిసీవింగ్. అప్పుడు ఒక రకమైన అసూయ వచ్చింది. అంటే నాకంటే బాగా చెప్తున్నాడు అనమాట అతను. ఆహా! అని అతని మీద ఒక అసూయ భావం కలిగింది. బట్ హీ టోల్డ్ హిమ్సెల్ఫ్, మళ్ళీ తనకు తానే ఇలా సమాధానం చెప్పుకున్నాడు. నెవర్ మైండ్, దట్ ఓల్డ్ మ్యాన్ విల్ ఓన్లీ బీ హియర్ ఫర్ ఎ కపుల్ మోర్ డేస్ అండ్ దెన్ ది పీపుల్ విల్ కమ్ బ్యాక్ టు మీ. ఇంకెంత 2 రోజుల్లో వెళ్ళిపోతాడు వాడు. అప్పుడు ఎక్కడ పోతారు ఈ ప్రజలు? మళ్ళీ నా దగ్గరికి రావాలిగా అనుకున్నాడు. బట్ ద నెక్స్ట్ డే ద టీచర్ గేవ్ హిస్ టాక్. ద క్రౌడ్ వాజ్ మచ్ స్మాలర్. సరే, మళ్ళీ మర్నాడు ఉపన్యాసం మొదలెట్టిపోయాడు. ఇంకా తగ్గిపోయారు సంఖ్య. అండ్ ఆన్ ది థర్డ్ డే యూ కుడ్ నాట్ ఈవెన్ కాల్ ఇట్ ఏ క్రౌడ్. ఇంక 3 రోజు వచ్చేటోడికి పొంజుడు మంది కూడా కనపడలేదు అక్కడ. ద టీచర్ వాజ్ ఇన్ఫ్యూరియేటెడ్ అట్ దిస్ చేంజ్ ఆఫ్ ఎలీజియన్స్. ఏమిటి వీళ్ళందరూ స్వామి భక్తి బదిలీ అయిపోయింది నా నుంచి ఆ ముసలాడి దగ్గరికి. ఇది చాలా కోపం వచ్చింది అతనికి. హీ వండర్డ్ టు హిమ్సెల్ఫ్, హౌ డేర్ హీ టేక్ మై ఫాలోవర్స్ అవే. ఆ ముసలాడికి ఎంత ధైర్యం, నా శిష్యుల్ని, నా ప్రేక్షకుల్ని తీసుకెళ్ళిపోతాడా? వాట్ కుడ్ దట్ ఓల్డ్ మ్యాన్ పాసిబుల్లీ హ్యావ్ టు ఆఫర్. ఏమిటి అంత గొప్ప విషయాలు ఏమున్నాయి, ఏమిటి అతని దగ్గర, ఏం పని చేస్తున్నాడు ఏమిటి అతను వీళ్ళందరికీ? యు సీ, his ego refused to acknowledge the possibility that the old man really had some advanced spiritual status. నాకంటే ఆ వృద్ధుడికి ఆధ్యాత్మిక హోదా చాలా పెద్ద స్థాయిలో ఉండి ఉండొచ్చు కదా, దానికి అవకాశం ఉంది కదా అని ఆలోచించనివ్వలేదు అతని అహమం. అంత ప్రమాదమైనది అహమం. నౌ ఇట్ ఈస్ టూ మచ్ థాట్ ది టీచర్. ఇక నేను భరించలేను అనుకున్నాడు ఆ గురువు. ఇన్ ఓన్లీ 3 days టైమ్ మోస్ట్ ఆఫ్ మై ఫాలోవర్స్ హవ్ కమ్ అండర్ ది స్వే ఆఫ్ ది సో కాల్డ్ మాస్టర్. 3 రోజులు అవ్వలేదు కదా, అప్పటికే తన్నుకుపోయాడు నా శిష్యులను అందరినీ, నా అనుచరులను అందరినీ ఇతను. అట్ ది 4th day dawned, ద టీచర్ కంఫర్టెడ్ హిమ్సెల్ఫ్ విత్ ది థాట్ దట్ టుడే ది మాస్టర్ అండ్ హిస్ డిసైపుల్స్ విల్ బి లీవింగ్ ఫర్ ష్యూర్ అండ్ టునైట్స్ డిస్కోర్స్ షుడ్ హ్యావ్ ఎ ఫుల్ హౌస్. ఇక 4వ రోజు తెల్లవారింది. వెంటనే ఆ గురువు అనుకున్నాడు, అమ్మయ్య వీడి పేడ ఈ రోజుతో వదిలిపోద్ది. ఇక తను తన శిష్యుల్ని వెంటబెట్టుకొని ఈవేళ వెళ్ళిపోవాలి కదా, ఇక అతని ప్రేక్షకులందరూ మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేస్తారు అనుకున్నాడు. బట్ దట్ ఈవినింగ్స్ లెక్చర్ వాజ్ హార్డ్లీ అటెండెడ్ ఎట్ ఆల్. ఒకడో ఇద్దరు వచ్చారు ఆ వేళ ఉపన్యాసానికి, అంతే. There can be only one reason for this, thought the teacher, no longer able to contain his anger. వెంటనే ఇతనికి అర్థమైపోయింది, ఆ ముసలోడే కారణం ఏంటో దీని అంతకే అనుకున్నాడు. ఇక ఎంత మాత్రం భరించలేని పరిస్థితి వచ్చేసింది, కోపం ఇతనిలో పెచ్చు పెరిగిపోయింది. He turned to one of his disciples and almost foaming at the mouth in his rage spit out, they must still be there. They must vacate the premises now. Go and tell them their time is up. I want them to leave now. How dare they overstay their welcome. తన శిష్యుడిని ఒకని పిలిచి చెప్పాడు, నాకు ఖచ్చితంగా తెలుసు వాడు ఇంకా ఇక్కడే ఉండుంటాడు, అంచేత జనం ఒక్కడు కూడా రాలేరు మన ఉపన్యాసానికి వేళ. వెంటనే నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఖాళీ చేసి వెళ్ళిపోమాను. అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన టైము, ఈ క్షణం ఖాళీ చేసేయాలి, ఇంకొక క్షణం కూడా నేను ఒప్పుకోను, చెప్పిరా అన్నాడు. The disciple immediately goes to the master's camp to carry out the teacher's instructions. గురువు యొక్క ఆదేశాలను తెలియజేయడానికి ఆ శిష్యుడు
వెంటనే ఆ సద్గురువు యొక్క మకాన్ దగ్గరికి వెళ్ళాడు. వెన్ హీ రీచెస్ దేర్, హీ ఫైండ్స్ ద మాస్టర్ సీటెడ్ ఆన్ ద గ్రౌండ్, సరౌండెడ్ బై హిస్ మెన్ అండ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యాడ్ స్టేడ్ ఆన్, ఈవెన్ దో ది సెలబ్రేషన్ వాజ్ ఓవర్, టు బాస్క్ ఇన్ ద గ్లో ఆఫ్ ట్రూత్ దట్ సరౌండెడ్ ద మాస్టర్. అతను నేల మీద కూర్చుని ఉన్నాడు ఆ సద్గురువు, చుట్టూ అతని శిష్యులు ఉన్నారు. అంతేకాదు, వేడుక అయిపోయినా కూడా యాత్రికులు కొంతమంది ఈ సద్గురువు యొక్క సన్నిధానములో వెలిగిపోతున్నటువంటి ఆ ప్రకాశాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి ఇంకా ఉండిపోయారు వెళ్ళిపోకుండా. ఎందుకని ఇతని దగ్గర కాసేపు కూర్చుని వెళదామలే, ఇంకొక 2 రోజులు, ఒక రోజు ఎంత ఉంటే అన్ని రోజులు ఇక్కడ ఉందాం అని. హీ కెన్ ఫీల్ ద వార్మ్త్ అండ్ లవ్ అరౌండ్ ది ఓల్డ్ మ్యాన్. ఈ వచ్చిన శిష్యుడు కూడా ఆ వృద్ధుడు చుట్టూ ఉన్న ఆ ప్రేమ వాతావరణాన్ని అతను ఆస్వాదించగలిగాడు. అండ్ ఈజ్ టచ్డ్ బై వాట్ హీ హియర్స్. అతను చెప్పిన మాటలు వింటే అతని హృదయం చెలించిపోయింది. ద డిసైపుల్ ఆఫ్ ద టీచర్ గ్రీట్స్ ద మాస్టర్ వెరీ హంబ్లీ. వంగి ప్రణమిల్లాడు ఆ గురువుకి ఈ శిష్యుడు. హీ సేస్, వెనరబుల్ సర్, మై మాస్టర్ హ్యాస్ సెంట్ మీ టు ఎంక్వైర్ ఆఫ్టర్ యువర్ హెల్త్. వెంటనే అన్నాడు, అయ్యా, మీరుంటున్నటువంటి ఈ మకామ యొక్క యజమాని నా గురువు. ఆయన నన్ను మీ దగ్గరికి ఎందుకు పంపించాడంటే మీ ఆరోగ్యం ఎలా ఉందో. ఎందుకని 4 రోజులకు వెళ్ళిపోతారు కదా, 5వ రోజు కూడా మీరు ఉండిపోయారంటే తప్పకుండా మీ ఆరోగ్యంలో ఏదో కలత వచ్చి ఉంటుంది. అందుకని ఆయన ఆరోగ్యం గురించి కలత చెందుతూ ఉన్నాడు. అది కనుక్కోవడానికి వచ్చాను నేను అన్నాడు. హీ హోప్స్ దట్ యువర్ పిలిగ్రిమేజ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్. మీ యాత్ర సజావుగా జరిగినట్టుగా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. హీ విషెస్ యూ ద బెస్ట్ అండ్ హోప్స్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ టు యువర్ సాటిస్ఫాక్షన్. మీకు అన్ని సదుపాయాలు జాగ్రత్తగా ఉన్నాయి కదా కదా మీకు సంతృప్తి కలిగే విధంగా అన్నీ ఉన్నాయి కదా, ఇది కనుక్కుని రమ్మన్నారు. ద ఓల్డ్ మ్యాన్ రిప్లైస్. ఆ వృద్ధుడు ఇలా బదులిచ్చాడు, ఐఎమ్ బిహోల్డెన్ టు ద లార్డ్ ఫర్ హ్యావింగ్ గివెన్ as such hospitality through the generosity of your teacher. మీ గురువు యొక్క ఉదారత కారణంగా ఎంత అద్భుతమైనటువంటి వసతి భగవంతుడు మాకు ఇచ్చాడు. ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞుడనే ఉంటాను నేను భగవంతుడికి. హీ హాజ్ బీన్ వెరీ గ్రేషియస్ టు అలౌ అస్ టు స్టే. మీ గురువు మమ్మల్ని ఇక్కడ ఉండడానికి అనుమతించినందుకు ఎంత గొప్పవాడో, ఎంత ఉదారుడో. అండ్ వీ థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ కైండ్నెస్. అతనికి దయకి మేము ఎప్పుడు కృతజ్ఞులమై ఉంటాము. వెల్, మై మాస్టర్ వాజ్ వండరింగ్ బికాజ్ యూ హ్యాడ్ సెడ్ దట్ యూ వుడ్ బి లీవింగ్ విత్ ఇన్ 3 or 4 days అండ్ యూ హ్యావ్ నాట్ డన్ సో. అదే మా గురువు ఆశ్చర్యపోతూ నన్ను పంపించాడు. మీరు 3-4 రోజులే ఉంటామన్నారు కదా, అయినా ఇంకొక రోజు ఉన్నారంటే ఏమి ఇబ్బంది కలిగిందో అని కనుక్కురమ్మన్నాడు నన్ను. హీ వాంట్స్ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ ఫైన్ హెల్త్ అండ్ దట్ నథింగ్ ఈజ్ రాంగ్. మీ ఆరోగ్యం సజావుగా ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అది నన్ను నిర్ధారించుకుని రమ్మని పంపించాడు. హీఈస్ కన్సర్న్ వెదర్ యు నీడ్ ఏ డాక్టర్ ఆర్ సమ్ ఎక్స్ట్రా ప్రొవిజన్స్ ఫర్ యువర్ ట్రావెల్. మీకు అవసరమైతే డాక్టర్ని సమకూర్చి పెట్టమని, అలాగే మీరు 4 రోజులు కాకుండా 5వ రోజు ఉంటున్నారు కాబట్టి మీకు దినుసులు అవి ఇంకేమైనా అవసరమా, తినుబండారాలు అవి కూడా కనుక్కొని రమ్మన్నాడు నన్ను అన్నాడు. On the contrary, we are in fine health. Please tell your master how beholden we are to him for his concern and care. Everything is fine and we will be leaving soon. వెంటనే ఆ గురువు చేతులు జోడించి అన్నాడు, ఆహా, ఎంత ఔదార్యము మీ గురువుది. అతను ఎంత పట్టించుకుంటున్నాడు మా బాగోగులు. అంచేత మేము రుణపడి ఉంటామని చెప్పు, మేము ఆరోగ్యంగానే ఉన్నాం, మేము వెళ్ళిపోతాం తొందరలో, ఇంక వెంటనే అని చెప్పమన్నాడు. ద డిసైపుల్ టేక్స్ లీవ్ అండ్ రిటర్న్స్ టు హిజ్ టీచర్. సెలవు తీసుకుని తన గురువు దగ్గరికి తిరిగి వచ్చాడు ఈ శిష్యుడు. హూ ఈజ్ వెయిటింగ్ ఇంపేషెంట్లీ ఫర్ ఎనీ మెసేజ్. అక్కడ బొసలు కొట్టేస్తూ ఉన్నాడు గురువు. హీ టెల్స్ హిమ్ దట్ ఓల్డ్ మాస్టర్ వాజ్ టచ్డ్ బై హిస్ కన్సర్న్ ఫర్ దేర్ వెల్ బీయింగ్. వెళ్ళగానే ఏం చెప్పాడంటే గురువుకి, వృద్ధ గురువు దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఆయన యోగక్షేమాలు వాకప్ చేశాను. ఆయన యోగక్షేమాలు పట్టించుకునే తీరు చూసి అతడు చాలా ముగ్ధుడయ్యాడు. తొందరలోనే అండ్ ప్లానింగ్ టు లీవ్ షార్ట్లీ, ఇక వెంటనే వెళ్ళిపోతానని కూడా చెప్పమన్నాడు మీకు
అన్నాడు. ద నెక్స్ట్ డే పాసెస్ బై అండ్ ద నెక్స్ట్ అండ్ స్టిల్ ది ఓల్డ్ మాస్టర్ హ్యాస్ నాట్ లెఫ్ట్. మర్నాడు అయిపోయింది, ఆ మర్నాడు కూడా అయిపోయింది, ఇంకా వృద్ధుడు వెళ్ళలేదు. ద టీచర్స్ ఎ ఫ్యూరీ హెస్ పాస్డ్ ఆల్ లిమిట్స్ నౌ. ఇక ఇతని హద్దులు దాటిపోయింది, ఇతని కోపము సహనము ఈ గురువుకి. అండ్ ఈ టెల్స్ డిసైపుల్స్ దట్ ఈనఫ్ ఈజ్ ఎనఫ్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ హిమ్ మై సెల్ఫ్ టు గెట్ అవుట్. ఇక చాలు, ఇక నేను ఎంత మాత్రం భరించలేను, నేనే స్వయంగా వెళ్ళి బయటికి ఈడ్చేస్తాను, వాళ్ళని పొమ్మంటాను బయటికి. హౌ డేర్ హీ ట్రీట్ మై హాస్పిటాలిటీ లైక్ దిస్. నేను ఇంత ఆతిథ్యం ఇస్తే ఇలాగైనా నా పట్ల ప్రవర్తించేది అతను. హీ డిజర్వ్స్ టు బి థ్రాష్డ్. 4 తగిలించి బయటికి ఈడ్చేయాలి అసలు ఇలాంటి వాళ్ళని అన్నాడు. ఇఫ్ యూ కాంట్ టు డ్రైవ్ హిమ్ అవుట్ ఐ విల్. మీకు చేత కాలేదు, నేనే వెళ్తాను, తేల్చుకుంటాను అన్నాడు. ద టీచర్ యాంగ్రీలీ పిక్స్ అప్ హీ స్టాఫ్ టు టేక్ విత్ హిమ్. ఒక పెద్ద కర్ర కూడా చేత్తో పట్టుకున్నాడు, అవసరమైతే 4 దెబ్బలు తగిలిద్దామనే వాళ్ళకి. బట్ ఈస్ డిసైపుల్ స్టాప్స్ హిమ్. పాపం ఈ కూడా ఉన్న శిష్యుడు ముందెళ్ళి వచ్చాడు కదా, ఆపాడు గురువుని. ప్లీజ్ మాస్టర్, లెట్ మీ గో ఫస్ట్. అయ్యా, మీరు ముందు డైరెక్ట్గా కార్యరంగంలోకి దిగేయకూడదు, ముందు నన్ను వెళ్ళనివ్వండి. వాట్ ఇఫ్ దే హ్యావ్ ఆల్రెడీ గాని, బహుశా ఈ పాటికి వెళ్ళిపోయారేమో వాళ్ళు. ఇట్ వుడ్ బి ఎ వేస్ట్ ఆఫ్ యువర్ టైం అన్నది. మీరు ఎంత బుసలు కొట్టేయడం, ఇదంతా మీ ఎంత ఎనర్జీ, మీ టైం వేస్ట్ అయిపోద్ది అనవసరంగా. సమ్హౌ ద టీచర్ రిగైన్స్ హిస్ కంపోజర్ అండ్ అలౌస్ ద డిసైపుల్ టు గో ఇన్ ఈ స్టడీ. సరే, నువ్వు అంతలా చెప్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిరా, అయితే పోన్లే నేను ఉంటాలే అని కొంచెం సంభాళించుకున్నాడు ఆ గురువు. ద డిసైపుల్ వన్స్ అగైన్ గోస్ టు ద క్యాంప్ ఆఫ్ ద మాస్టర్. మళ్ళీ ఆ సద్గురువు దగ్గరికి వెళ్ళాడు శిష్యుడు. హీ పొలైట్లీ బౌస్ బిఫోర్ ది ఓల్డ్ మ్యాన్. సార్, మై మాస్టర్ ఈజ్ రియల్లీ వెరీ కన్సర్న్ నౌ. మళ్ళీ వంగి ప్రణమెల్లి, ఈసారి చాలా గాబరా పడిపోతున్నాడు మా గురువు అన్నాడు. ఈజ్ దేర్ ఏ ప్రాబ్లమ్ విత్ యువర్ హెల్త్? తప్పకుండా మీ ఆరోగ్యంలో ఏదో సమస్య వచ్చి ఉండాలి. హీ ఫీల్స్ దట్ యూ మస్ట్ బి ఎక్స్పీరియన్సింగ్ సమ్ డిఫికల్టీ. ఏదో ఇబ్బంది మీకు ఉంది, మీరు చెప్పట్లేదు అని ఆయన వర్రీ అవుతున్నాడు. విచ్ హెస్ కాజ్డ్ యూ టు డిలే యువర్ డిపార్చర్. అంచేతే మీరు వెళ్లకుండా ఉండిపోయారు. హీ సో వరీడ్ దట్ హీస్ కమింగ్ టు సీ యూ హిమ్సెల్ఫ్. అతనే స్వయంగా మీ దగ్గరికి బయలుదేరదామని నన్ను పంపించాడు. బయలుదేరేస్తున్నాడు ఆయన అక్కడ. హియరింగ్ దిస్ ద మాస్టర్ గెట్స్ అప్ అండ్ సేస్, వాట్, హీ ఈస్ కమింగ్ టు మీ? నో నో నో, ఐ మస్ట్ గో టు హిమ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ హిస్ లవింగ్ హాస్పిటాలిటీ అండ్ ఆల్ హిస్ కైండ్నెస్ టు అస్. అయ్యయ్యో, మీ గురువు వస్తున్నాడా? తప్పు తప్పు, నేనే అతని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాలి అని అతను బయలుదేరేశాడు. And without wanting to hear anything further, he, along with his disciples, immediately leaves the camp. తన శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆయనే బయలుదేరేశాడు. ఇన్ ద మీన్ టైమ్ ద టీచర్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంపేషెంట్ ఫర్ హిస్ డిసైపుల్స్ రిటర్న్. ఈ శిష్యుడు ఇంతకీ రావట్లేదని చాలా గాబరా పడిపోతూ ఉన్నాడు గురువు. అక్కడ ఇంకా ఆగలేకుండా ఉన్నాడు. హీ డిసైడ్స్ నాట్ టు వెయిట్ ఎనీ లాంగర్ అండ్ బిగిన్స్ వాకింగ్ టువర్డ్స్ ద మాస్టర్ సట్, ఆల్ ద వైల్ ఇన్ హిస్ మైండ్ అబ్యూజింగ్ ది ఓల్డ్ మ్యాన్. ఇక రంకిలు వేస్తున్నట్టుగా తిట్టుకుంటూ ఆ ముసలాడిని బయలుదేరేశాడు అతను కూడా. హాఫ్ వే దేర్ హీ మీట్స్ ద మాస్టర్ ఆన్ ద రోడ్. ఈ ఉపన్యాసాలు దంచే గురువు సరిగ్గా సగం దూరం వెళ్ళాడో లేదో అప్పుడు ఆ సద్గురువు సార్ వినిపించటం లేదండి. ఒక్క నిమిషం అండి. అలాగే. సో మధ్యదారిలో ఇద్దరు కూడా కలుసుకున్నారు. ద పర్ఫెక్ట్ మాస్టర్ రేడియేట్స్ లవ్. సద్గురువు ప్రేమ కురిపించేస్తూ ఉన్నాడు తన చుట్టూ అంతా. ద టీచర్ ఈస్ టేకెన్ ఎ బ్యాక్. అది చూడగానే ఈ ఉపన్యాసం దంచి గురువు ఒక్కసారి షాక్కి గురయ్యాడు. బట్ దేర్ ఈజ్ నో ఎస్కేప్ ఫ్రమ్ ద లవ్ ఫీల్డ్ గేజ్ ఆఫ్ ది మాస్టర్. అంటే అసలు సిసలైన సద్గురువు నుండి వెలువడే ప్రేమ నుండి ఎవడైనా తప్పించుకోగలడా? తరం కాదు. హీ హంబ్లీ బెగ్స్ ద టీచర్స్ ఫర్ గివ్నెస్ ఇఫ్ హీ హెస్ కాజ్డ్ హిమ్ ఎనీ కన్సర్న్ అండ్ టెల్స్ హిమ్ హౌ లవింగ్ హీ హ్యాస్ బీన్ అండ్ హౌ కంపాషనేట్. వెంటనే సద్గురువు ఈ గురువుని అడిగాడు, అయ్యా నన్ను క్షమించండి, మీకు ఇబ్బంది కలిగిస్తే మీరు ఎంత ఔదార్యం చూపించారు, నా పట్ల ఎంత పట్టించుకున్నారు నన్ను. ద మాస్టర్ టెల్స్ ద టీచర్ that now
He and his disciples will be taking his leave, but they shall never forget the teacher's kindness. నేను మా శిష్యుల్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాను, మీ దయను, మీ అనుగ్రహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు. ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ హాస్పిటాలిటీ యాజ్ యూ హ్యావ్ గివెన్ మీ. నా జీవితంలో మీరిచ్చినంత గొప్ప ఆతిథ్యం నేను ఎప్పుడూ కూడా అనుభవించి ఎరగను. హీ ఎంబ్రేసెస్ ద టీచర్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ ఫర్దర్. గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు ఆ సద్గురువు. ద టీచర్ ఈ స్పీచ్లెస్. ఈ గురువుకి నోట మాట రావటం లేదు. ఇప్పుడు దాకా ఒకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ అసలు మూర్తీభవించిన ప్రేమ అయినటువంటి సద్గురువుని తొలిసారి బహుశా తన జీవితంలో కలిశాడు అతను. అండ్ జస్ట్ స్టాండ్స్ దేర్ యాజ్ ది ఓల్డ్ మాస్టర్ అండ్ హిస్ డిసైపుల్స్ టేక్ దైర్ లీవ్. వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు. వెయిట్, he calls after the master, please come to my home and have some food before you leave on your journey. స్వామి, దయచేసి ఆగండి, మీరు మీ శిష్య బృందంతో కలిసి నా స్వగృహానికి రండి, నా ఆతిథ్యం స్వీకరించి ఎంతో కొంత ప్రసాదం తీసుకుని వెళ్ళండి అన్నాడు. ద మాస్టర్ అగ్రీస్, తప్పకుండా, మీరు అడిగితే కాదంటానా అన్నాడు. అండ్ ఆఫ్టర్ ది మీల్ హీ అండ్ హిస్ డిసైపుల్స్ లీవ్. భోజనం చేసి ఆ సద్గురు వెళ్ళిపోయాడు శిష్య బృందంతో పాటు. Now the teacher is alone and is a trusted disciple, and he says to him, I was wrong about the old man. ఇక అందరూ వెళ్ళిపోయారు. ఈ గురువు, అతని నమ్మిన బంటి అయినటువంటి శిష్యుడు ఇద్దరే ఉన్నారు. ఆ శిష్యుడితో గురువు ఇలా అన్నాడు, ఆ వృద్ధుడి గురించి నేను అనుకున్నది అంతా తప్పు. నో వండర్ పీపుల్ వర్ అట్రాక్టెడ్ టు హిమ్. హీఈస్ ఎ రియల్ మాస్టర్. ప్రజలు అతని పట్ల ఆకర్షితులయ్యారంటే మరి అవ్వరు? అతను గొప్ప గురువు. అతను అసలు సిసలైనటువంటి గురువు అంటే అతడే. టెల్ మీ, వాట్ డిడ్ యూ టెల్ దట్ ఓల్డ్ మ్యాన్? నాకు ఒక్క విషయం చెప్పు, నువ్వు ఏం చెప్పావు వెళ్ళి ఆ వృద్ధుడికి? వై మాస్టర్, వాట్ యూ టోల్డ్ మీ టు టెల్ హిమ్? అదేంటి అలా అడుగుతారు స్వామి, మీరు ఏం చెప్పమన్నారు? అదే చెప్పాను అన్నాడు. బట్ డిడ్ యూ టెల్ హిమ్ ద వే ఐ టోల్డ్ యూ? అంటే నేను చెప్పిన మాటల్లోనే యథాతథంగా చెప్పావా అని అడిగాడు. డిడ్ యూ యూజ్ మై ఎగ్జాక్ట్ వర్డ్స్? యథాతథంగా నా మాటలే వాడావా? వెల్ నో, నాట్ యువర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ సెడ్ ద డిసైపుల్, బట్ ఐ టోల్డ్ హిమ్ ఇన్ ద వే యూ హ్యావ్ టాట్ మీ. అప్పుడు అన్నాడు, అదే మాటలు యథాతథంగా నేను చెప్పలేదు, కానీ మీ దగ్గర నేను ఎన్నాళ్ళు నేర్చుకున్నానే, మీరు నాకు బోధించారే, ఆ సారం ఉపయోగించి నేను అక్కడ చెప్పాను. వై యూ హ్యావ్ టాట్ మీ నాట్ టు హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్ అండ్ టు సీ దట్ యువర్ ఇమేజ్ ఈజ్ నాట్ లెట్ డౌన్. మీరేం చెప్పారు నాకు? నా మాటలు ఇతరుల యొక్క భావాలను హాని కలిగించకూడదు, అలాగే పరుల దృష్టిలో మీ యొక్క పరపతి దెబ్బతినకూడదు అని నేర్పారు కదా మీరు అని చెప్పాడు. ఎట్ దట్ మూమెంట్ ద టీచర్ సడన్లీ ఫాల్స్ ప్రోస్ట్రేట్ అట్ ద ఫీట్ ఆఫ్ హిజ్ ఓన్ డిసైపుల్. వెంటనే ఆ గురువు లేచి నిలబడి తన శిష్యుడి పాదాల మీద పడిపోయాడు. ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ యువర్ మాస్టర్, యు ఆర్ ఫిట్ టు బీ మై మాస్టర్. నేను నీకు గురువుగా ఉండే అర్హత నాకు లేదు, నువ్వే నాకు గురువుగా ఉండాలి అన్నాడు. యు సీ, దిస్ స్టోరీ ఈ సో టెల్లింగ్. ఎంత స్పష్టంగా విషయాన్ని చెప్పింది కదా ఈ కథ మనకి. If somebody through exasperation or short-temperedness blurts out something, if it is reported that way, it will add more fuel to the fire. ఎవడైనా కోపంలో విసుగులో ఉండి ఏదైనా మాట విని ఒక కబురు చెప్పమంటే అలాగే ఆ కబురు చెప్పేస్తే అది అగ్నికి ఆజ్యాన్ని పోసినట్టుగా అవుతుంది. ఇట్ విల్ క్రియేట్ మోర్ ఖాయస్ అండ్ కన్ఫ్యూషన్. అది మరింత సంక్షోభాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబాకి జై. జై బాబా సార్. మీకు జై అనేక బాబా. అనేక జై బాబాలండి.